భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జెమీ స్మిత్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే 5 టెస్టుల అండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ 4వ రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ తో వికెట్ల వెనకాల ఉన్న జెమీ స్మిత్ మాట్లాడాడు. దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్ ను 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టెస్టుల్లో ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అందుకోవాలని సూచించాడు. అందుకు పంత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నేను రికార్డుల కోసం ఆడను, నా ఆట నేను ఆడతానని, రికార్డులు వాటంతట అవే వస్తాయని తెలిపాడు. అయితే భారత్ రెండో ఇన్నింగ్స్ లో 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి భారీ శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులకు ఆల్అౌట్ అయింది. దాంతో భారత్ కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక 4వ రోజు చివర్లో తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 16 ఓవర్లలో 72 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. కాబట్టి ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే ఆఖరి రోజు 7 వికెట్లు తీయాలి.